వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం అనేది కొన్ని రోజులు ఆపుతాము అని ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు బయటికి. కానీ మనం నిన్న చూసుకుంటే గనక ఆ స్టేట్మెంట్ అనేది ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోంది. మళ్ళీ విమర్శలు అనేవి మొదలవుతూనే ఉన్నాయి. మరి దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? అంటే మనకి ఏదో సామెత ఉంది కదా, తిరిగే కాలు మురిగే నోరు నడిచే మీడియా ఇలాంటివన్నీ ఆగవని. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు లేదా రాజకీయ నాయకులు ముఖ్యమైన వాళ్ళు విమర్శలు చేయకుండా ఆరోపణలు చేయకుండా ఉండడం అనేది అది అసంభవమైన విషయం. అందులో చంద్రబాబు నాయుడు విషయం కనుక మనం తీసుకుంటే ఆయన చాలా 40 years ఇండస్ట్రీ, దీర్ఘ 15 ఏళ్ల ముఖ్యమంత్రి, 10 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడు, చాలా సుదీర్ఘమైన రికార్డ్ అయింది. అటువంటి వ్యక్తి కూడా పోలింగ్ అయిన తర్వాత కూడా ఆగలేకపోయాడు. మామూలుగా ఎవరన్నా పోలింగ్ అయిన తర్వాత ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మటుకే ప్రత్యక్షం అవుతారు. చంద్రబాబు నాయుడు పోలింగ్కు ఫలితాలకు మధ్య కూడా విపరీతమైన హడావుడ్ చేశారు. ఇప్పుడు ఆయనకు నిజానికి ఈ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అంతగా ఆయన రోజు ఆ హైపు మీడియాలో ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి ఇంత అసాధారణమైన 150 స్థానాలతో వస్తాడన్నదని తెలుగుదేశం ప్రిపేర్డ్గా లేదు, అందులో సందేహం లేదు. ఓడిపోతాము అనేది ఉన్నా ఇన్ని వస్తాయనే దానికి వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. అందుకనే ఆ సమయంలో అనివార్యంగా ఒక మాట అన్నారు, కొత్త ప్రభుత్వానికి మనం సమయం ఇద్దాము, ఒక 6 నెలలు చూద్దామని. అన్నీ అధికారికంగా అనలేదు, మనం అది కూడా గుర్తించాలి. అన్నారు అని అన్నిట్లాగే లీకేజ్ స్టోరీసు బయట నుంచి అంతర్గత కథనాల్లాగా మీడియాలో రావటం తప్ప చంద్రబాబు మీడియా దగ్గరికి వచ్చి నేను 6 నెలలు విమర్శించానని ఎప్పుడు చెప్పింది లేదు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాము, చూద్దాము అని అన్నారు అని ఇటువంటి కథనాలు వదిలారు. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన 2-3 రోజుల్లోనే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావేదిక స్థలం నాకు ఇవ్వండి అని చెప్పి అత్యంత వివాదాస్పదమైన ఒక లేఖ రాశాడు. ఎందుకంటే అక్కడ ఆ స్థలాన్ని ఆయనకి ఇచ్చే అవకాశం, ఎవరైనా కానీ సెక్రటేరియట్ పక్కన ప్రతిపక్ష నాయకుడిని పెట్టుకొని రోజు నువ్వు ఇక్కడ ప్రదర్శనలు చేయడం అమ్మీదా అని చెప్పి ఎవరన్నా అడుగుతారా? అది కామన్ సెన్స్. రెండోది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు అమరావతిలో నిషేధాజ్ఞలు పెట్టి ఎవ్వరూ సభ జరపకూడదు. జగన్ వస్తే కూడా ప్రతిపక్ష నాయకుడి హోదాలో వస్తే అదేదో రాష్ట్ర ద్రోహం అయినట్టుగా చేశారు. పవన్ కళ్యాణ్ వెళ్తే కూడా అంతగా ఏమి స్వీకరించలేకపోయారు. కాబట్టి తనేమో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష సభలు ప్రదర్శనలే జరగనివ్వని వ్యక్తి ఇక్కడ తనకు అసలు శాశ్వతంగా ఒక శిబిరం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటానని ముఖ్యమంత్రికి లేఖ రాయడంలోనే కావలసినంత రాజనీతి ఉంది, ఒక విధంగా ఇరుకున పెట్టే వ్యూహం ఉంది. అది అయిన తర్వాత దశలో ఇప్పుడు రుణమాఫీ అనేది మా ప్రభుత్వం యొక్క బాధ్యత, మా ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి మీరు తీర్చాలి, 4-5 విడతలు మిగిలి ఉన్నాయండి. 4-5 విడతలు తీర్చలేకపోవడం మీ ప్రభుత్వం యొక్క వైఫల్యం. దాని మీద మీ పార్టీ మీద, మీ మీద ప్రజలకు, రైతులకు వచ్చే స్పందన వస్తుంది. కొత్త ప్రభుత్వానికి ఆ బాధ్యత గత ప్రభుత్వం హామీలు గత ప్రభుత్వంతో అయిపోయాయి కదా. సరే, నేను కూడా ఒప్పుకుంటాను, ప్రభుత్వం అనేది కంటిన్యూషన్, రైతులు ఇబ్బంది పడకూడదు, అది నేను ఇచ్చే రైతు భరోసా ద్వారా తీరుస్తానని జగన్ అంటారు. కానీ చంద్రబాబు నాయుడు రుణమాఫీ కింద నేను ఇస్తున్నాను ఇవి అని ఎందుకు చెప్తారు ఎవరైనా కానీ? ఇవి మామూలుగా కామన్ సెన్స్ను కూడా కొంచెం క్వశ్చన్ చేసేటటువంటి అంశాలు. ఇది అయిన తర్వాత ఇంత లోపల దాడులు, ఎవరో వెళ్ళి కలుసుకున్నారు, వాళ్ళు ఏడ్చారు. దాడులు జరగకూడదు, ఎన్నికలు అయిన తర్వాత దాడులు కొన్ని జరుగుతుంటాయి, ఇవి బాధాకరమైనవి, పోలీసులు శ్రద్ధ తీసుకోవాలి. ఎన్టీఆర్ అంత గొప్ప విజయం సాధిస్తే 83లో కూడా పదిరికుప్పంలో దళితుల మీద ఘోరమైన హత్యాకాండ జరిగింది. హిస్ ఫస్ట్ అఫీషియల్ విజిట్ వాజ్ టు పదిరికుప్పం, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవగానే. ఇలాంటి దాడులను ఖండించడం వేరు, కానీ దాని మీద వెంటనే ఇంకా రాష్ట్రంలో ఏదో అయిపోయిందన్న వాతావరణం తేవాలని ప్రయత్నించడంలో కూడా పెద్ద ఔచిత్యం లేదు. తెలుగుదేశం పార్టీ జీర్ణం చేసుకుంటుందా ఈ పరాజయాన్ని? ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధమైందా అంటే కొంతమంది అసలు అంత మహానాయకుడు ప్రతిపక్షంలో ఎలా కూర్చుంటాడన్న విధంగా మాట్లాడారు. ఇప్పుడు నెమ్మదిగా ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు, అది కూడా రద్దు చేసుకున్నారు. అంటే ఒక విధంగా వాళ్ళ అసౌఖ్యం, అభద్రత కొనసాగుతున్నాయని మనం భావించవచ్చు. ఎట్టకేలకు ఇప్పుడు కూడా మళ్ళీ లీక్డ్ స్టోరీ ఏంటంటే 6 నెలలు సమయం ఇద్దాం అనుకున్నాం, కానీ మాకు సమయం ఇవ్వనిచ్చేట్టుగా లేరు. ఏది ఈయన సమయం ఇవ్వడానికి వాళ్ళు అవకాశం ఇవ్వడం లేదు, మా మీద దాడులు ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి మేము నోరిప్పి మాట్లాడాల్సిందే, మేము ఎదుర్కొంటామన్నారు. అంటే ఇప్పుడు మనం దీని సారాంశం ఏంటంటే మామూలుగా మొదటి సమావేశం నుంచే ఇది వైసీపీకి టీడీపీకి మధ్యలో ఒక ఘర్షణ వాతావరణం కొనసాగించడం తప్ప. అంటే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ముఖ్యమంత్రి గారికి. సో మరి ఆ లేఖలో ఉన్నవన్నీ అసలు అమలు పరచడం అనేది ఎలా కుదురుతుంది?
అదే నేను చెప్తున్నా, అది సామాన్యంగా కుదరదు. ఎందుకంటే అసలు ఆ కట్టడమే అక్రమ కట్టడము, కరకట్ట మీద పర్యావరణ సమస్యలు ఉన్నాయి. మూడవది స్థలమేమో ప్రభుత్వానిది, భవనమేమో లింగమనేని వాళ్ళది, ప్రైవేట్ కట్టడము. పక్కన ఉన్నదేమో కట్టడమేమో ప్రభుత్వానిది, స్థలమేమో ప్రైవేట్ది, రకరకాలు. అక్కడేమో కట్టడము ప్రైవేట్ది, స్థలం ప్రభుత్వం. అంటే ఇన్ని పేచీలు ఉన్న చోట ఇవన్నీ తప్పని వైసీపీ కోర్టు కూడా వెళ్ళింది. ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. దాన్ని ఎలా అనుమతిస్తారు? అందుకని ఆ కోరికలు పెట్టడంలోనే ఇప్పుడు సావిత్రి కదా యమధర్మరాజును కోరుకున్నట్టుగా, అంటే ఆ కోరిక కనుక ఒప్పుకుంటే తప్పనిసరిగా చాలా సమస్యలు కొని తెచ్చుకోవడమే అవుతుంది. అది జరగకపోవచ్చు, కానీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద డే 1 నుంచే తెలుగుదేశం పార్టీ అయితే మళ్ళీ ఘర్షణ వైఖరి అనుసరించబోతుంది. వీళ్ళని సెటిల్ కానివ్వట్లేదు. ఇంకో మాట కూడా ఉంది. ఇప్పుడు నాకు అవినీతి మీద ఆరోపణల మీద ఆధారాలు ఉంటే ఆధారాలు ఇవ్వండి అని అడిగితే, అయితే ఇన్ని రోజులు మీరు ఆధారాలు లేకుండానే చేశారా అన్నట్టుగా ఉంది. ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ వేసాక ఏమేమి ఆధారాలు వస్తాయో మనకు తెలుస్తుంది. కానీ జనరల్గా ఇన్వైట్ చేయడం తప్పలేదు కదా. ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక కాల్ నెంబర్ ఏదో ఇచ్చారు, కాల్ సెంటర్ అని. అది జరిగిందా లేదా వేరే విషయం. మోడీ అయితే అసలు ట్విట్టర్లో, ఫేస్బుక్లో అన్నిట్లో పిఎంఓ డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తుందని చెప్తూ ఉంటారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి అసహనం ఇంకా అట్లాగే ఉందని, సమయం ఇవ్వదలుచుకోలేదని తెలుస్తుంది. ఇప్పుడు వాస్తవంగా కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద స్పందన తెలియజేయటము, తర్వాత వాటి మీద తమ అంతర్గత మథనం చేసుకోవాలి. ఇంతవరకు తెలుగుదేశం ఏమీ ఆత్మవిమర్శ చేసుకోలేదు. కొన్ని విషయాల్లో అయినా మేము ప్రజలను నిరుత్సాహపరిచాము, అందుకే దెబ్బతిన్నామని అనడం లేదు. మాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి మేము ప్రజల తరఫున మాట్లాడతాం అనేదే తప్ప, అంత ఘోరంగా ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారనే అంశం మీద వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకుండా కొత్త ప్రభుత్వం మీద డే 1 నుంచి విమర్శ పెడతామని చెప్తే ప్రజలు హర్షిస్తారని నేను అనుకోను. ఎందుకంటే కొంత ప్రజాస్వామ్యంలో నమ్రత, వాస్తవికత, తమలోకి ఇంట్రాస్పెక్షన్ కూడా చాలా అవసరం. చేసుకుంటామని చెప్పిన వాళ్ళు చేసుకోకుండానంటే అఫెన్స్ ఈజ్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ అని, ఎదురుదాడి అనేది ఆత్మరక్షణకు అత్యుత్తమ ఆయుధం అనే ఒక వ్యూహంతోనే వెళ్తున్నట్టుగా ఉన్నారు. రెండోది మనం ఎక్కడా తగ్గలేదు అనే ఒక సంకేతం తెలుగుదేశం వర్గాలకు ఇవ్వాలని, దానికి తగినట్టే ఇప్పుడు అనంతపురం లాంటి చోట, లేకపోతే గుంటూరు జిల్లా లాంటి చోట కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఎక్కడన్నా వాళ్ళు కూడా చేయలేదు, వైసీపీ వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారని నేనేం అంటలేదు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి ఉద్రిక్తతలు, ఘర్షణలు కూడా ఉండొచ్చు. ఏదైనా రెండు పార్టీలు కూడా, మరీ ముఖ్యంగా ఓడిపోయిన పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ, వాళ్ళు ప్రశాంతతను కాపాడడానికి ప్రయత్నించాలి తప్ప వాళ్ళకు వాళ్ళే ఒక గడువు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే దాన్ని తీసేసుకొని మళ్ళీ వెంటనే మేము యుద్ధ శంఖారావం పూరిస్తామంటే యుద్ధం ముగిసింది నిన్ననే కదా. కనీసం ఒక కొద్ది రోజులైనా మీరు శాసనసభలో కరచాలనాలు, ప్రమాణ స్వీకారాలు కూడా జరగకుండానే కరవాలం చూపిస్తానంటే అది ఏం న్యాయం? అది బహుశా ప్రజలు దాన్ని పెద్దగా హర్షించారని నేను అనుకుంటాను. ఇప్పుడు ఢిల్లీలో మనం చూస్తాము, రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ ఆ గొడవలో ఉన్నారు తప్ప ఇప్పుడు మోడీ మీద డే 1 నుంచి అదేం చేయట్లేదు. ఏదైనా తప్పు జరిగితే విమర్శిస్తారు. కాబట్టి నేను అనేది తెలుగుదేశం పార్టీ ఓటమిని జీర్ణం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా అత్యధిక సంఖ్యాబలంతో ఉండబోతున్నాడనే వాస్తవాన్ని గుర్తించాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన గౌరవించలేకపోయిన వాళ్ళు కనీసం ఇప్పుడైనా కానీ ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించాలి. ఇదంతా ఏమీ చేయకుండా ఏకపక్షంగా, అంటే మళ్ళీ వాళ్ళ కోణంలో వాళ్ళు దాడులకు, ఎదురుదాడికి మేము దిగుతామంటే మటుకు మరింత నష్టపోతారు. మరింతగా ప్రజలు, ఇంత తీవ్రంగా ఓడించిన ప్రజలు దాని మటుకు ఎందుకు ఆహ్వానిస్తారు? సో నేను అనుకోవటం వెంటనే వైసీపీ కూడా ఊరుకుంటుంది కదా. నిన్న వాళ్ళ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, 10 రోజులు కూడా కాలేదు అప్పుడే పట్టుమని మీరు మా మీద, వాళ్ళు కూడా ప్రతిస్పందించారు. పట్టుమని 10 రోజులు కాకుండానే మా మీద మీరు దాడి ప్రారంభించారు అంటున్నారు. అంటే మనం సెకండ్ బిగినింగ్ లాంటిది ఈ శాసనసభ. ఈరోజు మొదలవుతుంది. ఈ సెకండ్ బిగినింగ్ అయ్యే ఈ శాసనసభ మళ్ళీ ఫస్ట్లోకి చరిత్ర పునరావృతమైనట్లుగా గత 5 ఏళ్లలో ఉన్న అసహన వాతావరణము అదే కనుక కొనసాగితే ప్రజలు చాలా అయిష్టంగా ఉంటుంది. ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆ సీనియర్ నాయకుడిగా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి కూడా యువ ముఖ్యమంత్రిగా అందరినీ కలుపుకొని పోయే ఒక వైఖరి అనుసరించడం చాలా అవసరం. ఢిల్లీలో మనం చూస్తాము, రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ ఆ గొడవలో ఉన్నారు తప్ప ఇప్పుడు మోడీ మీద డే 1 నుంచి అదేం చేయట్లేదు. ఏదైనా తప్పు జరిగితే విమర్శిస్తారు. కాబట్టి నేను అనేది తెలుగుదేశం పార్టీ ఓటమిని జీర్ణం చేసుకోవాలి.
జగన్మోహన్ రెడ్డి చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్గా అత్యధిక సంఖ్యాబలంతో ఉండబోతున్నాడనే వాస్తవాన్ని గుర్తించాలి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన గౌరవించలేకపోయిన వాళ్ళు కనీసం ఇప్పుడైనా కానీ ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రదర్శించాలి. ఇదంతా ఏమీ చేయకుండా ఏకపక్షంగా అంటే మళ్ళీ వాళ్ళ కోణంలో వాళ్ళు దాడులకు ఎదురుదాడికి మేము దిగుతామంటే మటుకు మరింత నష్టపోతారు. మరింతగా ప్రజలు ఇంత తీవ్రంగా ఓడించిన ప్రజలు దాని మటుకు ఎందుకు ఆహ్వానిస్తారు? సో నేను అనుకోవటం వెంటనే వైసీపీ కూడా ఊరుకుంటుంది కదా. నిన్న వాళ్ళ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడారు, మీరు జీర్ణించుకోలేకపోతున్నారు, 10 రోజులు కూడా కాలేదు అప్పుడే పట్టుమని మీరు మా మీద, వాళ్ళు కూడా ప్రతిస్పందించారు, పట్టుమని 10 రోజులు కాకుండానే మా మీద మీరు దాడి ప్రారంభించారు అంటున్నారు. అంటే మనం సెకండ్ బిగినింగ్ లాంటిది ఈ శాసనసభ ఈరోజు మొదలవుతుంది. ఈ సెకండ్ బిగినింగ్ అయ్యే ఈ శాసనసభ మళ్ళీ ఫస్ట్లోకి చరిత్ర పునరావృతమైనట్లుగా గత 5 ఏళ్లలో ఉన్న అసహన వాతావరణము అదే కనుక కొనసాగితే ప్రజలు చాలా అయిష్టంగా ఉంటుంది. ప్రజలు దాన్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, ప్రశాంతత కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆ సీనియర్ నాయకుడిగా అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి కూడా యువ ముఖ్యమంత్రిగా అందరినీ కలుపుకొని పోయే ఒక వైఖరి అనుసరించడం చాలా అవసరం. ఓకే.